నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఒక కంపెనీలో కానీ పొలిటికల్గా కానీ లేకపోతే ఎక్కడైనా సరే మనం లీడర్గా ఎదగాలి అంటే ఆ లీడర్కి ఉండాల్సినది విజన్. నేను ఎవరిని ఉద్ధరించడానికి ఇందులో ఉన్నా. చాలామంది మిస్ అయిపోతారు ఓవర్ ది పీరియడ్. స్టార్ట్ అవ్వడం మాత్రం లీడర్గా స్టార్ట్ అయ్యి తర్వాత ఎందుకు వచ్చాను ఇందులోకి అనేది వాళ్ళకే తెలియకుండా అయిపోతుంది. ఒక గొప్ప లీడర్ ఎప్పుడు దే విల్ హ్యావ్ ఎ విజన్. వీళ్ళు నేను ఉద్ధరించబడేవాళ్ళు, వీళ్ళ కోసం నేను పనిచేస్తున్నాను, నా లక్ష్యం ఇది, నా పర్పస్ ఇది, నేను ఎందుకు చేస్తున్నాననే విజన్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది లీడర్లు కాకపోవడానికి గల కారణం ఒక లక్ష్యము, ఒక విజన్, ఎలా వెళ్ళబోతున్నాం ఆ దారి అనేది తెలియని వాడు లీడర్ అవ్వలేడు. చాలామంది వాడితో వచ్చే టీమ్ ఆ దారి తెలియకనే ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఆగిపోతారు. ఒక లీడర్ ప్లాన్ చేయగలగడం, ఆ వ్యూహము పన్నగలగడం, దాన్ని అందరికీ చెప్పి చేయించగలగడం రావాలి. అది విజన్. ఓకే, సో నాకు ఏం జరగాలి, దాన్ని ఎలా సాధించుకోవాలి, నా టీం ఏంటి, వాటి నుంచి నేను ఎలా పికప్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి, ఇది లీడర్కి తెలుస్తుంది. నెక్స్ట్ చదరంగం ఆడడం రావాలి. ఈ గేమే కాదు, మనుషులతో, మనుషుల బుర్రలతో ఆడడం రావాలి. షార్ప్ ఉండాలి. ఆ 3 రకాల మనుషులు కనిపిస్తారు. ఎవరైనా లీడర్ అవుతుంటే 3 రకాల బుర్రలు కనిపిస్తాయి. మనుషులు కాదు, బుర్రలు. 3 రకాల బ్రెయిన్స్ ఉంటాయి. మైండ్ గేమ్ ఆడేవాళ్ళు. ఆ మైండ్ని గుర్తించగలిగితే ఓకే గెలుస్తారు. ఏంటి ఆ మైండ్స్? మైల్డ్ మైండ్, చైల్డ్ మైండ్, వైల్డ్ మైండ్ అని 3 రకాల మైండ్స్ ఉంటాయి. మైల్డ్ వీళ్ళు మంచోళ్ళు, అమాయకులు, వీళ్ళు హాని తలబెట్టరు ఎవరికి, అలాంటి వాళ్ళు నీతో ఉంటారు. ఓకే, వాళ్ళని కాపాడుకోవాలి. మైల్డ్ మైండ్స్ వీళ్ళు హాని చేయరు, కానీ వీళ్ళకు ఉండే బాధ ఏంటంటే తొందరగా హర్ట్ అయిపోతారు. తొందరగా నన్ను ఇలా చేసావా, నన్ను మోసం చేసావా, నమ్మించాను, నేను నమ్మాను, నా కోసం సెన్సిటివ్ పీపుల్, మైల్డ్ మైండ్. ఓకే, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ ఈజీ టు డీల్. చైల్డ్ మైండ్ ఉంటారు, వీళ్ళు చైల్డిష్, చిన్న పిల్లల్లా ఆలోచిస్తారు. అది నాకు దక్కలేదంటే నేను ఎంతకైనా కింద పడి ఏడుస్తా అనే టైప్లో ఉంటారు. పొలిటికల్గా కూడా లేకపోతే లీడర్గా ఎదగాలన్నా కూడా ఈ చైల్డ్ మైండ్ పీపుల్తో జాగ్రత్త. వాళ్ళు ఉండి ఉండి మన సీక్రెట్లు చెప్పేస్తారు. అలాంటి వాళ్ళు చైల్డిష్ మైండ్ రా వీడు అన్న వాళ్ళ దగ్గర కొంచెం తక్కువనే మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు రిస్క్, వాళ్ళకి ఏం దాగవు, ఏ రోజు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. చైల్డ్ మైండ్. తర్వాత వైల్డ్ మైండ్ ఉంటారు, వీళ్ళు డేంజరస్ పీపుల్, కానీ వాళ్ళు మనల్ని నమ్మారంటే మన కోసం నిలబడిపోతారు. ఒక లీడర్కి అలా మన కోసం నిలబడే వాళ్ళు ఉండాలి. ఓకే, అండ్ గుంపుగా ఉండేది మైల్డ్ మైండ్స్ జనరల్లీ. ఆ గుంపు ఉండాలి, అప్పుడే లీడర్గా ఎదుగుతాం. చైల్డ్ మైండ్తో జాగ్రత్తగా ఉండాలి. వాడికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఎలా ఆడించాలో తెలియాలి. ఇంకా చాలా ఉన్నాయి అట్లా చెప్తే. బట్ ఈ 3 క్రైటీరియా అబ్జర్వ్ చేసుకుంటే ఒక లీడర్కి చాలా విషయం, ఓకే వీడు ఈ కేటగిరీ ఆఫ్ మైండా, వీడిని ఇలా డీల్ చేయాలి అని తెలుస్తుంది. అలా మైండ్ రీడింగ్ ఆఫ్ పీపుల్ రావాలి. ఫర్ ఎ గుడ్ లీడర్ తెలిసిపోతుంది. ఓకే ఇది 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 అన్నీ మనం అనుకుంటే అయిపోవు, ఆచరిస్తూ ఉంటే అవుతాయి. ఓకే, సో ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ట్రబుల్స్ వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయడం, దాన్ని అవగాహన చేసుకుని దాన్ని ఎలా మార్చాలి అని చూడడం. అండ్ ఇలాంటి మైండ్ సెట్స్లో ఉన్న వాళ్ళని కొద్దిగా అటు ఇటు, జనరల్గా వస్తే గొడవలు వచ్చేవి చైల్డ్ మైండ్కి, వైల్డ్ మైండ్కి గొడవలు వస్తాయి. వాడు చిన్నపిల్లలాగా ప్రవర్తించి వాళ్ళు తప్పులు చేయడం. ఈ వైల్డ్ మైండ్ గాడికి, నీ టీంలోనే వైల్డ్ మైండ్ ఉంటారు, చైల్డ్ మైండ్ ఉంటారు, అందరు ఉంటారు. వీళ్ళకి గొడవలు వస్తుంటే కానీ మేనేజ్ చేయడం రావాలి. ఇలా డెవలప్ చేసుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్. ఇంకొక స్ట్రాంగ్ లీడర్షిప్ క్వాలిటీ చెప్తాను. ఎక్కడ ధైర్యంగా ఉండాలి, ఎక్కడ నేను నిర్ణయం అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి. ఎక్కడైతే సాఫ్ట్గా మారిపోయి వాళ్ళ కోసమే మేము చేస్తున్నాం అనే సాఫ్ట్గా అయిపోయే చోట కూడా ఉండాలి. ఆ 2 క్వాలిటీస్ కలిస్తే మంచి లీడర్ అవుతారు. ఎక్కడ సాఫ్ట్ అవ్వాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, 2 తెలిసి ఉండాలి. అప్పుడే రియల్ లీడర్స్ పుడతారు. రియల్ లీడర్స్కి మంచి జ్ఞానము, పుస్తక జ్ఞానం ఉన్నవాళ్ళు గుడ్ లీడర్స్ అవుతారంటారు. రీడర్స్ ఆర్ లీడర్స్. ఎంత చదివితే అంత గొప్ప లీడర్లు అవుతారు. సో కీప్ ఆన్ కలెక్టింగ్ నాలెడ్జ్. ఇప్పుడు చదవడానికి పుస్తకమే అవసరం లేదు, ఫోన్లో ఉన్నాయి, నెట్లు ఉన్నాయి, ఎక్కడో చోట
ఇన్ఫర్మేషన్ చదువుతూ ఉండాలి, Hmm. వింటే కాదు ఓకే. చదువుతూ ఉండాలి. Oh. సో చదివిన వాళ్ళు చాలా గొప్ప నాయకులు అవుతారు, Hmm. లీడర్స్గా ఎదుగుతారు, ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి కాబట్టి. అంటే ఎలాంటి స్టోరీస్ చదవాలంటారు? స్టోరీస్కి అన్ని రకాల పుస్తకాలు నేను చెప్తున్నా కదా, Hmm. ఇదే అని కాదు, ఫిక్షన్ లేకపోతే నాన్ ఫిక్షన్, సైంటిఫిక్ బుక్స్, ముందు అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. చాలా విషయాల మీద అవగాహన ఉండాలి. ఓకే. అవి డేట్లు టైంలు గుర్తుండకపోయినా సరే Hmm. అవగాహన ఉండాలి. ఓ ఇలా ఆలోచిస్తారా, ఓ మెసపోటేమియాలో ఇలా ఉండేదా, Mhm. ఓ మనకు అన్ని విషయాలు అవగాహన ఉన్నవాడు Okay. గొప్ప లీడర్ అవుతాడు. ఓకే. లేకపోతే చాలా యూనో ఎవరు ఎలాగైనా మనం తిప్పేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అందుకని గుడ్ లీడర్ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ లిటరేచర్ నాలెడ్జ్, సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. అబ్సల్యూట్లీ స్ట్రాంగ్. ఓకే సార్. సో ఒక గుడ్ లీడర్ అవ్వాలి అంటే నిజంగా కూడా మనతో పాటు చాలా మందిని కలిపి తీసుకెళ్ళడం రావాలి, Hmm. అన్ని రకాల బుర్రలు ఉంటాయి, మేనేజ్ చేయడం రావాలి, Hmm. అన్నిటికీ హర్ట్ అయిపోయి ప్రధానికి ఫీల్ అయిపోయి ఉండకూడదు. Hmm. చాలా విషయాల్ని ఇక్కడ బరువు తగ్గించుకుని మైండ్లో Hmm. లక్ష్యం వైపుకి ముందుకు వెళ్తూ ఉండాలి. ఓకే. అలాంటి వాళ్ళు లీడర్స్ అవుతారు. డెవలప్ ఎ బిగ్గర్ పర్పస్. Hmm. అలా డెవలప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, లీడర్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మణిపూర చక్రాన్ని, అంటే మన నాభి స్థానంలో ఉండే మణిపూర చక్ర యాక్టివేటెడ్గా ఉంటే Hmm. వాళ్ళు గుడ్ లీడర్స్ అవుతారు అంటారు. ఓకే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే Hmm. రమ్ అనే పదంతో Hmm. మణిపూర చక్రాన్ని వైబ్రేట్ చేయాలి. డైలీ 10-15 minutes Hmm. రమ్ రమ్ అని మా సౌండ్ని ప్రొలాంగ్ చేస్తూ, ఓకే. ఓకే, రమ్ అని ప్రొలాంగ్ చేస్తూ Hmm. మా సౌండ్తో నాభి స్థానంలో ఫోకస్ చేస్తుంటే Hmm. గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి అంటారు. ట్రై చేసుకోండి, ఎప్పుడైనా వీలు కుదిరితే అవునా సార్? అలా చేయాలి అనుకుంటే ఓకే. చేసి చూడండి. ఒక మంచి లీడర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.